హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఏవిఎస్ రియల్ ఎస్టేట్ కి స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి బండిపాలెం అనే ఊర్లో ఉన్నామండి. నందిగామ మండలం బండిపాలెం అనే గ్రామంలో ఉన్నామండి. మొత్తం కూడా ఇక్కడ మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి మొత్తం 6.5 ఎకరాలుగా వెంచర్ వేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ మొత్తం కూడా సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ కార్నర్ గా ఉన్నటువంటి ఫ్లాట్లు అండి. ఒక్కొక్క గజం వచ్చేసి కేవలం 4,000 రూపాయలు మాత్రమే, అంటే సెంట్ వచ్చేసి 2 లక్షలుగా చెప్తున్నారు. అంటే 100 గజాలు వచ్చేసి 4 లక్షలుగా చెప్తున్నారు. మీకు ఇక్కడ మనం చూసినట్లయితే చుట్టూరు ఫెన్సింగ్ కూడా వేసేటటువంటి ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. చుట్టూరు ఫెన్సింగ్ వేసేసి ఈ వీడియోలో మీరు చూడొచ్చు, అన్ని కూడా 30 ఫీట్ రోడ్డు ఉన్నాయి. మొత్తం కూడా 30 ఫీట్ రోడ్డు ఉన్నాయి. తర్వాత ప్రజెంట్ వచ్చేసి పర్మిషన్స్ కూడా అన్ని గ్రామ పంచాయతీ పర్మిషన్స్ అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్ అండి. ఈ రాజధాని ఏరియాలో దాదాపుగా ఎక్కడా కూడా మీకు ఇటువంటి ఇంత తక్కువ రేట్లో వచ్చేటటువంటి అవకాశం ఎక్కడా లేదండి. మొత్తం అమరావతి రాజధాని అమరావతికి దగ్గరలో 22 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడా కూడా పరిధిలో మీకు ఎక్కడా కూడా 4 గజం 4,000 రూపాయలకు వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు. కేవలం ఒక బండిపాలెం అనే గ్రామంలో మాత్రమే ఉంది. ఇది వచ్చేసి నందిగామ మండలం అండి. ఇది వచ్చేసి పూర్తి డీటెయిల్స్ వచ్చేసి ఎట్లా అంటే, మొత్తం విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో నందిగామ మండలం అనే ఊరు ఉందండి. నందిగామ మండలం నుంచి కొనకంచి అడ్డ రోడ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ బండిపాలెం అనే ఊరు వస్తుందండి. ఈ బండిపాలెం నుంచి ఇట్లాగే కొంచెం ఒక 6 కిలోమీటర్ల దూరంలో మీకు వేలాద్రి టెంపుల్ అని వస్తుందండి. ఆ వేలాద్రి టెంపుల్ కి ఇక్కడికి బాగా డెవలప్ అవుతున్నటువంటి వేలాద్రి టెంపుల్ అవుతుంది. త్వరలోనే బాగా డెవలప్ అవుతుంది. మరొక మంచి విషయం ఏంటంటే, ఈ బ్రిడ్జి ఈ వెంచరు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాలి అంటే ఇక నెక్స్ట్ వచ్చేసి విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదండి. త్వరగా ఒక కొనకంచి అడ్డ రోడ్, అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నప్పుడు దాదాపుగా విజయవాడ ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో విజయవాడ ఉందని, కానీ ఇక్కడ కొనకంచి అడ్డ రోడ్డు వస్తుందండి. ఆ కొనకంచి అడ్డ రోడ్డు నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ బండిపాలెం అనే ఊరు ఉంది. ఇక్కడ నుంచి అమరావతికి ఒక 14 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు అమరావతి వెళ్ళాలనుకుంటే విజయవాడ, గుంటూరు ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. దాదాపుగా 120 కిలోమీటర్లు కలిసి వచ్చేటటువంటి మంచి అవకాశం ఉన్నటువంటి వెంచర్ అండి. కాబట్టి ఈ అమరావతి డెవలప్మెంట్ తో పాటు కూడా ఈ వెంచర్ ఇక్కడికి కేవలం కూడా ఇక్కడ నుంచి కేవలం ఒక 12 కిలోమీటర్ల దూరంలోనే ఒక బ్రిడ్జ్ ఒకటి అండి. అంటే అది గుంటూరు, కృష్ణా జిల్లా అని రెండింటిని, అంటే అమరావతి మెయిన్ మన అమరావతి గర్భగుడి నుంచి కేవలం ఇక్కడికి వచ్చేసి, అంటే ఈ వెంచర్కి వచ్చేసి 12.5-13 కిలోమీటర్ల దూరంలో ఉందండి. టోటల్ గా ఈ 2 జిల్లాలని కలుపుకుంటూ ఒక బ్రిడ్జ్ పడుతుందండి. అదే కేవలం వచ్చేసి దాని పేరు వచ్చేసి ఐకాన్ బ్రిడ్జ్ అండి. మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో వీటిలో అన్నిట్లో చూడొచ్చు. ఐకాన్ బ్రిడ్జ్ గురించి మంచి డెవలప్మెంట్ ఉందండి. అలాగే ఆ బ్రిడ్జ్ కనుక పడగానే ఈ ఏరియా మొత్తం కూడా బంగారం అయిపోయే అవకాశం ఉంది. లక్షలు కాస్త కోట్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ త్వరపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ఈ వీడియో చూసిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ అన్నారు.